అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి మరొక ఘనకార్యం చేసిండు. రేవంత్ రెడ్డి ఫోటో బాగా వైరల్ అవుతుంది. మన దగ్గర కన్నా అది ఢిల్లీలో బాగా వైరల్ అవుతుంది. దాని వెనుక ఉన్న విషయం ఏంటంటే చెప్తే, మన్మోహన్ సింగ్ చనిపోవడం జరిగింది. అది అంతిమ యాత్ర. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి బాగా చేరింది. ఎందుకని చెప్తే ఒక 3-4 నెలల నుంచి అసలు రేవంత్ రెడ్డిని దగ్గరికి కూడా రానిస్తలేడు. సీతక్కకు అపాయింట్మెంట్ ఇస్తుండు, బట్టి విక్రమార్కకు అపాయింట్మెంట్ ఇస్తుండు, కొంతమంది ఆర్డుకోరు కార్యకర్తలు కూడా అపాయింట్మెంట్ ఇస్తుండు రాహుల్ గాంధీ. కానీ రేవంత్ రెడ్డిని మాత్రం దూరం పెట్టాడు. అది బాగా రేవంత్ రెడ్డి మనసులో పడ్డది. తెలంగాణ ప్రజలు కూడా అర్థమైంది. నన్ను ఇంకా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దూరం పెట్టిన, ఇంకా అయిపోయింది, పదవి అయిపోయింది, ముఖ్యమంత్రి పదవి అయిపోయింది అని అనుకున్నాడేమో. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయాడు. అసలు నేను అనుకుంటున్నా మన్మోహన్ సింగ్ గురించి అంతిమయాత్రలో పాల్గొనడానికి కాదు, ఒక ఫోటో గురించి అనుకుంటున్నా. ఆ ఫోటోలో చూడండి, పక్కన రాహుల్ గాంధీ బాధతోనే ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉందంటే, నేను పక్కా అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి అడుగుతుండ్రు, సార్ హైదరాబాద్ నుంచి వచ్చిన సార్, ఒక్క ఫోటో సార్, ప్లీజ్ సార్, ఒక్క ఫోటో సార్, తెలంగాణ ప్రజలు తిరుగుతుండ్రు సార్, మీరు నన్ను దూరం పెడుతున్నారు అనుకుంటున్నారు సార్, ఒక్క ఫోటో సార్ అన్నట్లు ఆ ముఖం పెట్టాడు. రాహుల్ గాంధీ ఏ విధంగా ఉంది, అమ్మ వీందేంత అంటారా బాబు, అసలు అంతిమయాత్ర తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు, ఈడ ఒక ఫోటో పోజ్ ఏందన్నట్లు. ఆ ఫోటో కింద ఏమన్నా మన తెలంగాణలో ఏమన్నా అక్కడ పైసలు ఇచ్చి పెట్టుకున్నట్లు కరెక్ట్ ఫోటోషూట్. అసలు మన పెళ్లిళ్ళలో ఒక ఫోటోషూట్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. నిజానికి పాపం రేవంత్ రెడ్డి పరిస్థితి చాలా ఘోరమైంది. ఆ రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, ఆ కాంగ్రెస్ గురించి తెలియదు, మన్మోహన్ సింగ్ గురించి తెలియదు, వాళ్ళ సిద్ధాంతాలు తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు ఏమైతే ఏమి కానీ వాళ్ళు చనిపోతే ఏంది, ఏమైతే రా బాబు, నాకైతే ముఖ్యమంత్రి పదవి వచ్చింది అన్నట్లు ఉంది. ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి. నిజంగా రేవంత్ రెడ్డి చాలా గొప్ప తెలివంతుడు అండి. ఎందుకని చెప్తే మామూలు టైంలో మాత్రం పక్క రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఈసుంటి టైంలో అయితే పక్క దొరుకుతాడు. ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఎవరన్నా అంతిమయాత్ర దాన్ని ఆ వాహనాన్ని ఎక్కడిస్తారు. ఇదే సమయం, కరెక్ట్ సమయం అనుకున్నాడు. చలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంక అంతే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆడపోయి ఇంకా సార్ ఎంతో ప్రయత్నిస్తుండో. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా రాహుల్ గాంధీ కనిపించి పక్కన ఉండి ఫోటో దిగేటట్లు అక్కడ మలుతుండు, ఇక్కడ మలుతుండు, అక్కడ మలుతుండు, ఇక్కడ మలుతుండు. అసలు ఆడ ఉండేటోళ్ళు మొత్తం అరే మా అంతిమయాత్రనా ఫోటో షూట్ అయ్యారా బాబా అన్నట్లే అయింది పరిస్థితి. రేవంత్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి అండి. అసలు వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం చాలా గర్వకారణం. నిజంగా అసలు చాలా గర్వకారణం అసలు.